2014లో రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా అప్పుడు అనుకోవడం, 2015లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం, బ్రహ్మాండంగా జపాన్, సింగపూర్ ప్రభుత్వాలతో ఒప్పందాలు, ప్రపంచపు అత్యుత్తమ నగరాలను తలదన్నేలా, అంటే టాప్ 5 సిటీస్లో ఒకటిగా ఉండేలాగా రాజధాని నిర్మాణం, ఇవన్నీ అప్పట్లో మాట్లాడుకున్నాం. కానీ ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అధికారంలోంచి వెళ్ళిపోవడం, జగన్మోహన్ రెడ్డి రావడం, అసలు ఆయన అమరావతి గతంలో 30,000 ఎకరాలకు పైగా భూములు కావాలని ఆయనే ఆ విషయాన్ని మర్చిపోయారు. 3 రాజధానులని బిల్లు తీసుకురావడం, దాని మీద కోర్టులు, వ్యవహారాలు ఇవన్నీ చూసాం. సో తిరిగి మళ్ళీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, దాని మీద అనేక సందర్భాల్లో మనం చర్చించుకున్నాం. ఈరోజు తిరిగి మళ్ళీ అమరావతి పునర్జన్మ తిరిగి మళ్ళీ పురుడు పోసుకుంటోంది. ఇవాళ సిఆర్డీఏ సమావేశం ఇప్పుడు జరుగుతోంది, దాదాపుగా పూర్తయిపోతుంది. 40,000 కోట్ల పనులకు తిరిగి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పోతోంది. రేపు తిరిగి శంకుస్థాపన, అంటే అమరావతి పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన. దీంట్లో అంతా పాజిటివేనా? నల్లేరు మీద నడకలాగా వెళ్ళిపోతుందా? ఇంకేమైనా ఇందులో అడ్డంకులు, హడ్డిల్స్ ఎదుర్కోవాల్సిన అవసరం కనిపిస్తోందా? సుమారు 70,000 కోట్ల పైచిలుకు ప్రాజెక్ట్ ఇది, ప్రాజెక్ట్ అమరావతి. మంత్రి నారాయణ గారి మాటల్లో మరి వాటికి నిధులు ఎలాగా, ఇప్పటివరకు వచ్చిన కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ, సమీకరించుకుంటున్న అప్పులన్నీ, ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడి ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఆయనకు హోదా లేకపోయినా అమరావతి మీద ఎప్పటికైనా ఒక క్లియర్ స్టాండ్ తీసుకుంటారా? గతంలో శ్మశానం అన్నారు, మరి ఇప్పుడు ఏమన్నా మాట మార్చుకుంటున్నారా? ఓకే చేస్తారా? ఇవన్నీ ఏంటో మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో కోసంపూడి శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు, జనసేన సీనియర్ నాయకులు. అలాగే పిల్లి మాణిక్యాలరావు గారు, లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్, వారు కూడా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం అండి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ ముఖ్య నాయకులు. కాసేపట్లో వైసీపీ నారాయణమూర్తి గారు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ ది డిబేట్. శ్రీనివాస్ గారు, నేను చెప్పినట్టుగా గత అనుకోవడానికి లేకుండా కొన్ని చేదు అనుభవాలు మనకి ఉండిపోయాయి అమరావతి విషయంలో, ముఖ్యంగా రైతుల విషయం. ఎప్పుడు ఆందోళన కలిగించేది ఏంటంటే పాపం వాళ్ళు 54-55 రోజుల్లోనే రికార్డు 2,000 ఎకరాలు పూలింగ్ ఇవ్వడం అనేది, వాళ్ళు పెద్ద మనసుతోనే ముందుకొచ్చి అభివృద్ధిలో పార్ట్ కావాలనే ఇచ్చారు కదా. సరే, కొంత తిరిగేదో వస్తుంది అనేది ఎవరికైనా సహజంగా ఉంటుంది. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక జరిగిన తీరు, అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఇవాళ మళ్ళీ తిరిగి మీ ప్రభుత్వంలో అమరావతి తిరిగి పురుడు పోసుకుంటోందా? నేను అన్నది కరెక్టేనా? ఋషి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. మీరు అన్నది పూర్తి 100% వాస్తవం. ఎందుకంటే 2014-19 మధ్యన, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకంటూ ఒక రాజధాని కట్టుకునేటువంటి చేసే ప్రయత్నంలో భాగంగా ఆ రోజున ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనేటువంటి మోడల్లో పరుగులెట్టి పెట్టింది. 2019-24 మధ్యన ప్రభుత్వం మారిన తర్వాత అదే ఏపీ ఏ అంటే అప్పులు, పి అంటే పప్పు బేలల్లా తయారైంది. నేను ఏమనుకుంటున్నానంటే అంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ప్రత్యేకించి ఉంటుంది. అది మూల ఉంటుందో, మధ్యన ఉంటుందో, చివరి ఉంటుందో, రకరకాలుగా ఒక రాజధాని అంటూ ఉండాలి. ఎందుకంటే రాజధాని అంటే కేవలం ఎత్తైన బిల్డింగులు లేకపోతే రకరకాలైనటువంటి హంగు ఆర్భాటాలు కాకుండా అది ఒక సాంస్కృతిక, చారిత్రక, వాణిజ్య, వ్యాపార కేంద్రంగా ఉండాలి. అది పర్యాటక కేంద్రంగా కూడా ఉండాలి. అటువంటి రాజధానికి అప్పట్లో శంకుస్థాపన జరగడం, కేంద్ర ప్రభుత్వం కూడా కొంత నిధులు ఇవ్వడం అనేది జరిగింది. అయితే నేనేమంటున్నాను ఋషి గారు, అసలు ఎవరో ఊహించని రీతిలో 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు, 29,881 మంది రైతులు, 34,322 ఎకరాలు, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన ప్రాంతంలో ఒక రాజధాని ఏర్పడుతుంది అనేటువంటి ఒక మంచి ఒక విధమైనటువంటి భావంతో చాలామంది అంటారు అది పెద్ద త్యాగమే ఉంది, భూములు ఇచ్చారు కదా, దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ చేసుకుని తీసుకుంటారు కదా. అంటే ఏ రైతు కూడా కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకుంటాడు భూమిని. అటువంటి భూమిని ఇచ్చి అక్కడ ఒక శాశ్వత రాజధాని ఇప్పటికైనా ఏర్పడుతుందని ఒక భావంతో వారి భవిష్యత్తు తరాలు ఇక్కడ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో త్యాగం చేశారు. అంత చేసిన తర్వాత ఆ రోజు అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయన, 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదనే ఉద్దేశంతో రాష్ట్రానికి మధ్యలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో మేము రాజధానికి మేము కూడా అంగీకరిస్తామనే మాట చెప్పడం జరిగింది. అందరూ హర్షించారు. సరే, మనకంటూ ఇప్పటికైనా ఒక శాశ్వత రాజధాని ఏర్పడబోతుందని. ఎందుకంటున్నానంటే ఇప్పటికైనా ఎందుకంటున్నానంటే ఎప్పటి నుంచో మన తెలుగువారి చరిత్ర చూసుకుంటే శాతవాహనుల కానించి దాదాపు గిరగిర తిరిగి ఇది 13వ రాజధాని అండి. ఇది 13 రాజధాని. మనకి తెలిసిందల్లా ఏంటంటే మద్రాసు చెప్తాం, తర్వాత కర్నూలు చెప్పుకుంటాం, తర్వాత హైదరాబాద్ చెప్పుకుంటాం. ఇది ఆ రోజున అప్పట్లో శాతవాహన కాలం టైంలో ఇదే అమరావతి ప్రాంతంలో శ్రీకాకుళం ఉండేది.
అది అసలు రాజధాని, మొదటి రాజధాని మనకు ఆంధ్రులకి. ఓకే. అంటే చరిత్ర చూసారా, మళ్ళీ ఇన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి అదే అమరావతి ప్రాంతంలో ఒక రాజధాని ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే, దీనికి రకరకాలైనటువంటి కామెంట్లు, ఇన్ని వేల ఎకరాలు కావాలా అని కొంతమంది, లేకపోతేనేమో ఇంకా గత ప్రభుత్వ హయాంలో అయితే 3 పంటలు పండే ప్రాంతంలో అన్యాయంగా ఎలా తీసుకుంటారు రైతుల దగ్గర అని కొంతమంది, లేదా ముంపు ప్రాంతం అని కాసేపు, ఎడారని కాసేపు, శ్మశానం అని కాసేపు, ఇన్ని రకాలుగా రైతులు ఇబ్బంది పెట్టారో మనం చూసాం. దాదాపు 1560 రోజులు పైగా రైతులు ఉద్యమం, ఒక చారిత్రాత్మక ఎన్ని కష్టాలు నష్టాలు, ఒక శారీరక ఇబ్బందులు, అంటే రైతులు రోడ్డు మీద తీసుకొచ్చి మరి దారుణంగా కొట్టినటువంటి బాబు మనల్ని చూసాం. అంటే వాళ్ళతో కనీసం గత మాజీ ముఖ్యమంత్రి గారు అసలు మీ సమస్య ఏంటి ఒక్కసారి కూడా అడ్రస్ చేయలేదు, ఎక్కడ కూడా అడ్రస్ చేయలేదు, అక్కడికి ఆగలేదు అసలు అక్కడికి వెళ్ళాలా. ఇప్పుడు పరదాలు కట్టుకుని సెక్రటరీ అని వెళ్తే వెళ్ళారేమో తప్ప అక్కడికి మాత్రం వాళ్ళు శిబిరాల దగ్గరికి వెళ్ళి అసలు మీ సమస్యకి, మీ రైతులకి మీకు ఏం అన్యాయం జరగదు చేసినా చేయకపోయినా అని ఒక భరోసా ఇవ్వాలి కదా. చేసినా చేయకపోయినా నిలబడలేదు ఒకసారి. అది దాంతో ఏమైంది, మళ్ళీ కొత్త కాన్సెప్ట్, మూడు రాజధానులు అనేటువంటి ఎక్కడా లేనటువంటి కొత్త కాన్సెప్ట్. అంటే ఒక రాజధాని 3 ముక్కలు చేసి 3 ప్రాంతాల్లో 3 భవనాలు పెట్టి అదే 3 రాజధానులు అనేటువంటి భావన కల్పించి మళ్ళీ 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి అది లేదు. 3 ప్రాంతాల్లో ప్రజలు తీర్పిచ్చారు కదా. నేను అంటుంది ఇవన్నీ చూసుకుంటే అంటుంది అంత అటువంటి రైతుల త్యాగం, నిజంగా ఆ రైతుల త్యాగానికి ఈ రోజున మళ్ళీ ఈ రోజు అందరికన్నా ఎక్కువ ఆనందపడేది వాళ్ళే ఈ నిమిషంలో. అంటే అది ఎవరితో కాదండి, అది రాష్ట్రం మొత్తం ప్రజలదే. అది ప్రత్యేకించి అమరావతి ప్రాంతంలో 29 గ్రామాలకు సంబంధించినటువంటి వారికి కాదు. అన్యాయం ఏంటంటే బహుశా రాజధానిలో ఏ దేశంలో కూడా కులానికి ఒక రాజధాని ప్రాంతాన్ని అంటగడ్డం అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఒక విషయం చెప్పాలి సార్ ఋషి గారు, ఇక్కడ కుట్ర కూడా ఎలా జరిగిందంటే 2 కుట్రలు జరిగినాయి. ఒకటి కలం కుట్ర, 2 కులం కుట్ర. ఒకటి కలం కుట్ర, 2 కులం కుట్ర. ఎందుకు కలం కుట్ర అంటున్నానంటే, ఎప్పుడైతే గత ప్రభుత్వంలో 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారో వారి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళతోటి అనేక రకమైనటువంటి వ్యాసాలు, రాష్ట్ర సంపద అంతా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నారు, హైదరాబాద్ లాగే మళ్ళీ ఇది అవుతుంది, కేంద్రీకృతం అయిపోతుంది అనేటువంటి భావత వ్యాసాలు రాయించడం, టీవీలో చర్చలు చేయించడం, అటువంటి రాశారు. కులం కుట్ర అంటే అది ప్రత్యేకించి అమరావతి కాదు, అది భ్రమరావతి, కమరావతి అనేటువంటి కుట్రలు కూడా చేశారు. అక్కడ జనాభా లెక్కలు కూడా ఉంటాయి కదా ఋషి గారు. అమరావతి ప్రాంతానికి సంబంధించి ఆ 29 గ్రామాలకు సంబంధించిన జనాభా లెక్కల్లో చూసుకుంటేనే మనకి అక్కడ 32% మంది ఎస్సీలు, 23% మంది బీసీ, 14% బీసీలు, 18% మంది మనగా అంటే కమ్మవారు, 9% మంది కాపులు. అంటే నేను అంటుంది ఏ విధంగా ఇది అవుతుంది, ఇప్పుడు మిగతా అంటే మైనార్టీలు ఉన్నారు, చిన్న 1% ఉన్నారు. నేను అంటుంది ఏ విధంగా అది ఒక కులానికి ప్రతి కనీసం ఋషి ఒక గ్రామాన్ని చూసుకుంటే, ఒక చిన్న గ్రామాన్ని చూసుకున్నా కూడా అనేక రకమైనటువంటి కులాల వారు చేసుకుంటూ ఉంటారు తప్ప ఒక కులం వారితో గ్రామం ఎందుకు అవుద్ది? ముద్ర కూడా వేసి ఎక్కడ అవ్వదు. అందులో భారతదేశం లాంటి ఇంత విభిన్నంగా ఉండే మన దేశంలో, మన రాష్ట్రంలో, ముఖ్య ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, పైగా ఆయన ఏ పార్టీ అని వాళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిందండి. కేవలం ఈ 3 పార్టీలకు సంబంధించిన కులాలు ఓట్లు వేస్తేనే వచ్చిందా? అంతే కదా. అందరూ అదే దురదృష్టవశాత్తు అలా అయిపోయింది, అలా చీలిపోయింది వర్టికల్ గా. అంటే ఇప్పుడు కదండి ఋషి గారు, ఎప్పటికీ కూడా అమరావతి ప్రాంతం మీద విషయం చెబుతూ వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వకూడదని వరల్డ్ బ్యాంక్ లేకపోతే ఈ రోజు కూడా